హలో హాయ్ అండి. నేనైతే ఇవాళ వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ వేడయ్యాక షాజీరా వేసుకోవాలి. షాజీరా వేడయ్యాక కొంచెం చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు కొంచెం కలుపుకోవాలి. ఇందులో కొంచెం బఠానీ వేసుకోవాలి. బఠానీ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలండి. అందులోనే కొంచెం ఆలు, వెజిటేబుల్స్ మీ ఇంట్లో ఏముంటాయో అవన్నీ వేసుకోవచ్చండి. నేనైతే బఠానీ, ఆలు వేసుకున్నాను, క్యారెట్, టమాటో వేసుకున్నాను. ఇంకా బీనీస్ కూడా ఉంటే ఇంట్లో, ఇంకా వెజిటేబుల్స్, క్యాలీఫ్లవర్ ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో వెజిటేబుల్ రైస్కి. ఇప్పుడైతే ఇవన్నీ కొంచెం ఉడికే వరకు అయితే కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతున్నాయండి వెజిటేబుల్స్. ఇగో ఇలా ఉడకాలండి. ఇప్పుడైతే ఆయిల్లో ఇలా బాగా ఉడికాక అందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాక ఇలా బాగా ఫ్రై అయ్యాక నేనైతే 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. సో 3 గ్లాసెస్ రైస్కి నేను 3.5 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను ఇందులో. ఇందులో కొంచెం బిర్యానీ మసాలా వేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం అయితే నీళ్లు వేడయ్యాక ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం రైస్ వేసుకొని మొత్తం వెజిటేబుల్స్ కానీ పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత రైస్ కుక్ అవుతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా రైస్ కుక్ అయిందో. మీరు కూడా ట్రై చేసుకోండి మీ ఇంట్లో.